తెలుగు టైటన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ మ్యాచ్ ప్రివ్యూ అయితే వద్దాం ఈ వీడియోలో. రెండు టీమ్స్ గురించి చూసుకుంటే తెలుగు టైటన్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ విన్స్ తో ఈ మ్యాచ్ లోకి వస్తే, మరోవైపు దబాంగ్ ఢిల్లీ చూసుకుంటే సీజన్ లో అన్బీటెన్ గా ఉన్నారు. 5 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ కూడా విన్ అయిపోయారని చెప్పి మోస్ట్ డేంజరస్ సైడ్ గా అయితే ఉన్నారు. సో మ్యాచ్ అయితే తెలుగు టైటన్స్ రైడర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ డిఫెన్స్ గానే ఉండే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్ ప్రివ్యూ చూసే ముందు అయితే తెలుగులో ప్రో కబడ్డీ వీడియోస్ కోసం అలాగే క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అయిపోండి. ఈ మ్యాచ్ లో ముందుగా తెలుగు టైటన్స్ గురించి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో లాస్ట్ రైడ్ లో లాస్ అయ్యాలని చెప్పొచ్చు. సో వాళ్ళ రైడర్స్ లో భరతుడు అయితే సూపర్ ఫామ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా సూపర్ 10 అయితే వేసిండని చెప్పొచ్చు. కానీ కెప్టెన్ విజయ్ మాలిక్ అయితే సో చాలా ఎంటీ రైడ్స్ అయితే చేస్తున్నాడు. సో అగ్రెసివ్ గా అయితే రైడ్ చేస్తారు, ఓన్లీ బోనస్ కోసం మాత్రమే ట్రై చేస్తున్నాడు అని చెప్పొచ్చు. సో అతను ఇంకా పాయింట్స్ అయితే స్కోర్ చేసి మంచి సపోర్ట్ అయితే ఇవ్వాలి భరతుడాకి. ఇక థర్డ్ రైడర్ గా చేతన్ సాహు కూడా ఇంపాక్ట్ అయితే చూపిస్తలే లాస్ట్ 2 మ్యాచెస్ గా. సో ఆశీష్ నర్వాల్ ని చేతన్ సాహుని కొంచెం సబ్స్టిట్యూషన్ లో చేంజ్ చేస్తూ ఉన్నారు. సో ఎవరినొక్కరిని ఫిక్స్ అయ్యి థర్డ్ రైడర్ కి లాంగ్ రన్ అయితే ఇవ్వాలి, మంచిగా పర్ఫార్మ్ చేసే విధంగా అయితే తయారు చేయాలని చెప్పచ్చు. సో తెలుగు టైటన్స్ రైడర్స్ అయితే కొంచెం అగ్రెసివ్ అప్రోచ్ అయితే తీసుకోవాలి, స్టార్టింగ్ లోనే స్లో అయిపోకూడదు. ఎందుకంటే లాస్ట్ లో లీడ్ అంతా పోగొట్టుకొని లాస్ అయితే అవుతున్నారు. సో స్టార్టింగ్ నుంచే మంచి లీడ్ అయితే తీసుకునే విధంగా పర్ఫార్మ్ చేయాలి. ఇక డిఫెన్స్ గురించి చూసుకుంటే డిఫెన్స్ లో చాలా మిస్టేక్స్ అయితే అవుతున్నాయి లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ గా. సో స్టార్టింగ్ లో బాగానే పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ లాస్ట్ లో అయితే మల్టిపుల్ పాయింట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. సో ఈ సీజన్ లో 3 మ్యాచెస్ కూడా లాస్ట్ లో సూపర్ రైడ్ వల్ల లాస్ అయినాయని చెప్పొచ్చు. సో డిఫెన్స్ అయితే ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాల్సి అయితే ఉంది. శుభం సిండే సపోర్ట్ మాత్రమే కాకుండా పాయింట్స్ కూడా స్కోర్ చేయగలగాలి. ఇక మరోవైపు దబాంగ్ ఢిల్లీ గురించి చూసుకుంటే వాళ్ళ మెయిన్ రైడర్ అండ్ కెప్టెన్ అయిన ఆశు మాలిక్ అయితే సూపర్ ఫామ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. 5 మ్యాచెస్ ఆడితే 5 సూపర్ 10s అయితే వేసిండు. ఇక అజింక్య పవర్ కూడా సపోర్ట్ రైడర్ అతనికి యాడ్ అయ్యిండు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండని చెప్పొచ్చు లాస్ట్ 2 మ్యాచెస్ లో. నీరజ్ నర్వాల్ అయితే మంచి బ్యాలెన్సింగ్ అయితే ఇస్తున్నాడు టీమ్ కి. ఇక డిఫెన్స్ అయితే సూపర్ గా సెట్ అయిందని చెప్పొచ్చు. వీళ్ళది మోస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ స్ట్రాంగ్ డిఫెన్స్ దబాంగ్ ఢిల్లీది. సో లాస్ట్ మ్యాచ్ లో ఫజిల్ అట్రాచల్ హైఫై చేసిండు. సౌరభ్ నందల్ గానీ సందీప్ గానీ ఈచ్ 3 ట్యాకిల్ పాయింట్స్ చేస్తే సుజిత్ కూడా 2 ట్యాకిల్ పాయింట్స్ చేసిండు. సో మంచి ఫామ్ లో అయితే ఉన్నారు అందరూ. సో మ్యాచ్ లో తెలుగు టైటన్స్ గెలవాలంటే వాళ్ళ రైడర్స్ బాగా పర్ఫార్మ్ చేయాలి, డిఫెన్స్ లో మిస్టేక్స్ తక్కువ చేయాలి, అలాగే ఆశు మాలిక్ కి వీలైనంత తక్కువ పాయింట్స్ చేయాలి, మల్టిపుల్ పాయింట్స్ అయితే ఇవ్వద్దు. సో మనందరికి తెలిసిందే ఆశు మాలిక్ ఎలాంటి సూపర్ రైడ్స్ చేస్తాడని. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.